ఎలక్షన్ కేబినెట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సామాజిక సమీకరణాలు, సమర్థత, జిల్లాల వారీగా ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు కావస్తున్నా ఏపీలో ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. 6 నెలల నుంచి ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది. చట్టసభల్లోనికి లోకేష్ ఎంట్రీ ఖాయం కావడంతో మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కేబినెట్లో మార్పులు చేర్పులు అనగానే రకరకాల సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో బాబు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రకరకాల ఈక్వేషన్స్ చంద్రబాబు ముందుకు తెచ్చేందుకు ఆయా వర్గాలకు చెందిన ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఈసారి తమకు ప్రాధాన్యత ఉంటుందని బీసీలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కేబినెట్లో బీసీల సంఖ్య 6. కిమిడి మృణాలిని కాపు మంత్రిగానే చూస్తున్నారు బీసీ నేతలు. అచ్చెన్నాయుడు, అయ్యనపాత్రుడు, యనమల, కొల్లు రవీంద్ర, కేఈ కృష్ణమూర్తిలు బీసీ మంత్రులుగా ఉన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాలకు కలిపి ఒకే ఒక్క బీసీ మంత్రి కేఈ కృష్ణమూర్తి మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి బీసీలకు ప్రాధాన్యతనివ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. పితాని సత్యనారాయణ, కాగిత వెంకట్రావు, బీదా రవిచంద్ర యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావుకు బీసీ కోటాలో కేబినెట్ బెట్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గుంటూరు నుంచి రాయలసీమ వరకు రెడ్డి ఓటు బ్యాంక్ ఎక్కువగానే ఉంది. ఈ జిల్లాల్లో వైసీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఈ వర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, భూమా నాగిరెడ్డి రేసులో ప్రముఖంగా ఉన్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గం నేతలు కూడా తమదైన వాదనను వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాపులను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఫలితం వేరే విధంగా ఉంటుందనే భావనను ఆ వర్గ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 4కే ప్రాధాన్యం ఉందని, ఈ సంఖ్యను ఇంకా పెంచాలని చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మంత్రి నారాయణ మినహా మరొకరు లేరన్న విషయాన్ని ప్రముఖంగా చెబుతున్నారు. బొండా ఉమా, మండలి బుద్ధప్రసాద్ వంటి వారు రేసులో కనిపిస్తున్నారు. ఇక ఎస్సీ కోటా విషయానికొస్తే మాల సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాత, మాదిగ సామాజిక వర్గానికి చెందిన రావేలి కిషోర్ బాబు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. విస్తరణలో భాగంగా మాల సామాజిక వర్గం నుంచి గొల్లపల్లి సూర్యారావు, నక్కా ఆనందబాబు పదవులు ఆశిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి డొక్క మాణిక్యవరప్రసాద్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు జిల్లాల వారీ సమీకరణాలు, మాల మాదిగ జనాభా, ఓట్ల నిష్పత్తి వ్యవహారం ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని ఎవరికి ప్రాధాన్యం ఇస్తారో చూడాలి. మైనారిటీలకు, ఎస్టీలకు కేబినెట్లో ఇప్పటి వరకు చోటు దక్కలేదు. జలీల్ ఖాన్, చాంద్ పాషా, షరీఫ్లు పదవులు ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో సంధ్యారాణి, మొడియం సీను పదవులు ఆశిస్తున్నారు. అయితే ఎస్టీ కోటా కేబినెట్ విస్తరణలో ఉంటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం జరగబోయే విస్తరణ పూర్తిగా ఎన్నికల కేబినెట్ కాబట్టి సామాజిక సమీకరణాలకు, ఆ తరహా బేరీజులకు చంద్రబాబు కాస్తో కూస్తో వెసులుబాటు కల్పించి సమర్థతకు పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తారనే వాదన బలంగానే ఉంది. అందులో భాగంగానే పయ్యావుల కేశవ్, ధూళిపాల నరేంద్ర వంటి వారు ఆశావహుల జాబితాలో చేరారు. లోకేష్ వేవ్లెంత్కి సరిపడే వారిని కేబినెట్లోనికి తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు పార్టీ సీనియర్లు.